కన్నా కూడా ముందు జీవితంలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ గురించి, రిస్క్ మేనేజ్మెంట్ గురించి ఎక్కువగా థింక్ చేయాలి, యాక్ట్ చేయాలి. ఐ థింక్ ఇట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. Before investing, one should have health insurance as well as the life insurance, right? వాళ్ళకి కూడా హెల్త్ ఇన్సూరెన్స్, ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ లేని కుటుంబాలు ఆరు వ్యక్తులు చాలా వ్యాస్ట్గా ఇండియన్ పాపులేషన్లో ఉన్నారు. సో ఇంత పెద్ద అంటే హెల్త్ ఇన్సూరెన్స్ని ఎలా చూడాలి అంటే, మీకు అవసరమైనప్పుడు పాలసీ పనిచేయకపోతే ఆ కుటుంబం, అది చిన్న మధ్యతరగతి కుటుంబాలు ముఖ్యంగా, పెద్ద కుటుంబాలు ఎలాగోలా అడ్రస్ చేయగలుగుతారు అనుకోండి, బట్ చిన్న మధ్యతరగతి కుటుంబాల్లో ఒక 15-20 years పాటు అక్యుములేట్ చేసిన వెల్త్ అంతా కూడా ఆ హెల్త్ డిజార్డర్స్కి అడ్రస్ చేయాలి. దానికి చాలా మంది చూసే ఉంటారు, మీరు చెప్పింది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, ఇల్లు వాకిలు అమ్ముకుంటారు, పొలాలు అమ్ముకుంటూ ఉంటారు. బికాస్ క్రానిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనకి చిన్న సర్జరీ జరిగితేనే వాళ్ళు 5-6 lakhs అవుతుంది, మేజర్ సర్జరీకి వెళ్తే 15-20 lakhs అవుతుంది. మీరు ఇవాళ రేపు ఏ ఊర్లో ఉన్నారు, ఏ సిటీలో, ఏ టౌన్లో ఉన్నారు అనేది కూడా డజంట్ మ్యాటర్. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 15-20% అట్లా ఆ కైండ్ ఆఫ్ ఇది పెరుగుతూ ఉంది. అంటే రియల్ ఇన్ఫ్లేషన్ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసేది అరౌండ్ 6.5% లాస్ట్ 15 years ఉంటే, హెల్త్ ఇన్ఫ్లేషన్ అరౌండ్ 15% చొప్పున ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటే, ఇన్ఫ్లేషన్ అనేది ఏంటంటే ఖర్చులు ఏ మోతాదులో పెరుగుతున్నాయో తెలియజెప్పే ఒక ఇండికేటర్. అది అలా పెరుగుతుంది. సో దానికి తగ్గట్టుగా మనం ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ కనుక తీసుకోకపోతే డెఫినెట్గా మొత్తం సేవింగ్స్ అన్నీ కూడా ఇదైపోతాయి. సో అందుకే ఏంటంటే ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. దట్టు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.